రైట్. వీడియో ఆన్ చేయాలి దయచేసి అందరూ. నాకు 2015 అక్టోబర్ 1కి జరిగింది. నాకు రిజల్ట్ ఎప్పుడొచ్చిందండి? ఆ క్షణమే స్టార్ట్ కావచ్చు. కానీ ఎకనామికల్ రిజల్ట్ వెంటనే రాలేదు. చాలా ప్రశాంతత వచ్చింది. కోపం తగ్గింది. అండర్‌స్టాండింగ్ పెరిగిపోయింది మా దాంట్లో. యెస్! మనం చేయగలుగుతాము. 2020 నుంచి 5 ఇయర్స్ తర్వాత నాకు స్టార్డమ్ పెరిగింది. వేలల నుంచి లక్షలు రావడం జరిగింది. లక్షల నుంచి కోట్లు. కోటీశ్వరుడయ్యాను. ఒక ఒక మొక్క పెట్టిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక కాపు కాస్తది అద్భుతంగా. ఇప్పుడు 9 ఇయర్స్ కంప్లీటెడ్. 9 ఇయర్స్ కంప్లీటెడ్. లైవ్ ఎగ్జాంపుల్ యువర్ గురూజీ. లైవ్ ఎగ్జాంపుల్. లైవ్. సాధ్యము కాని అన్ని సాధ్యం చేశాడు. సాధ్యం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఒక జీరో ఉన్న వ్యక్తి ఆ! ఒక నిజామాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఒక దోమకొండ, బీపేటలో పుట్టి పెరిగి, ఒక వికలాంగుల హాస్టల్‌లో ఉండి, ఇండియా మొత్తం తిరిగి 3 సార్లు మ్యారేజ్ అంటే ఫస్ట్ డైవర్స్ అయిపోయి, సెకండ్ టైమ్ మ్యారేజ్ కూడా 20 మందితో అక్కడ వికలాంగులు తీసుకుపోయి ఆర్య సమాజ్‌లో 20,000 ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ మ్యారేజ్ అయితే అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ సిద్ధార్థ అకాడమీలో టీవీ9లో నా మ్యారేజ్ టెలికాస్ట్ అయింది వరల్డ్ వైడ్‌గా. అంత పీక్ స్టేజ్‌కెళ్ళిపోయి ఒకేసారి కుప్పకూలిపోయి, అన్నీ అనుభవించి బెంజ్ కార్‌లో తిరిగాను నేను. 2006లోనే. ఏసీ రూమ్ మెయింటైన్ చేశాం. నేనేవి కోరుకోలేదు అవి. అవి నేను ఇప్పుడు హ్యాపీ భారత్ అని అప్పుడు కోరుకోలే. నాకిది కావాలని నేను కోరుకోలే. బెంజ్ కారు 2006 డిసెంబర్ 29 తారీఖే ఎక్కాను. నాకు బెంజ్ కారు ఆహ్, మా మా బాదాం రామ్ సార్ ఇచ్చారు. యోగా క్యాంప్‌లోకి తినిపిచ్చారు. ఏసీ రూమ్ ఇచ్చారు. నేనేమి కోరుకోలేదు. సో, ఏదో డైలాగ్ అన్నారు గదా! మన 'ప్రజారాజ్యం' పార్టీలో చిరంజీవి గారు. నాకు బెంజు తెలుసు, గంజి తెలుసు. నాకు కూడా 2 తెలుసు. బెంజు తెలుసు, గంజి తెలుసు. లాస్ట్‌కి ఏమైంది? ప్రజారాజ్యం పోయింది. ప్రజారాజ్యం పార్టీ పోయింది. ఇప్పుడు మొన్నటిదాకా ఏదో పార్టీ ఉండే కదా! వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ పెట్టినప్పుడే నాకు తెలుసు. ఎందుకు 8వ తారీఖు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. 8వ తారీఖే స్టార్ట్ చేసినారు కదా! వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజప్పుడే జూలై 8వ తారీఖు స్టార్ట్ చేశారు. నేననుకున్నాను. అమ్మో! ఈ పార్టీ ముందుకెళ్ళదు. ఈ పార్టీ ముందుకెళ్ళదు. తర్వాత లోక్‌సత్తా పార్టీ రెండో తారీఖు స్టార్ట్ అయింది. లోక్‌సత్తా పార్టీ. ఏది లోకు లేదు, సత్తా లేదు. జయప్రకాష్ నారాయణ. అందుకని ఒక పార్టీ స్టార్ట్ చేసినా, పార్టీ అంటే అసలు రాష్ట్రాన్ని నడిపించేది, దేశాన్ని నడిపించేది గదా! ఎందుకు ఈరోజు బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎందుకు ఎదిగింది? ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది. బీజేపీ పార్టీది. ఏప్రిల్ 6 తారీఖు 1980, 81 అయింది. బీజేపీ పార్టీ ఫౌండేషన్ చూసుకోండి మీరు. సో, ఇవి నాకు ఏ పార్టీ ఇప్పుడు ఏం చేయదు. నేను ఏ పార్టీలో లేను. నేను వేరే ఆ! బీసీవై పార్టీలో ఉన్నాను. అది వేరు. ఎన్నో పార్టీలు మారాను. ఆమ్ ఆద్మీ పార్టీ మారాను. బీజేపీ పార్టీ మారాను. టీడీపీలోకెళ్ళాను. 4 పార్టీలు మారాను. 4 పార్టీలు మారితే 4 రకాల మనుషులు కనిపించారు నాకు. ఒక్కొక్క పార్టీలో ఏదో ఒకాయన అంటాడు 5,00,00,000 అంటాడు. 5,00,00,000 ఎందుకు? అంతేగా ఎమ్మెల్యే టికెట్ అంటే ఏమన్నా చాక్లేట్ అనుకున్నావా? 5,00,00,000 ఇప్పుడు మీకు 5,00,00,000కి ఇచ్చి మళ్ళా నేను ఆడ ఒక 5,00,00,000 ఖర్చు పెట్టి 10,00,00,000 ఖర్చు పెడితే జనాల నుంచి తీసుకోవాలనా? ఇంక పార్టీ పేరు చెప్పా 5,00,00,000 అడిగారు. అమ్మమ్మమ్మమ్మమ్మా! హ్మ్. నేను ఎక్కడ నేను అందుకోసమే రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను డబ్బులిచ్చి సీట్లు కొనుక్కొని, డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడానికి రాలే. అందుకని నాకెయ్యరు ఓట్లెయ్యరు. ఎందుకెయ్యరంటే వాళ్ళకి డబ్బులివ్వ కదా! నేను పోటీ చేస్తూనే ఉంటా. ఎప్పటిదాకా? గెలిచేంత వరకు. పోయేదేముంది? 5 సంవత్సరాలకోసారి వస్తది. పోతాను. పోటీ చేస్తాను. రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళా మన వీడియోలు చేసుకుంటాను. నష్టమేం లేదు. విషయం ఏంటిదంటే నేను పొలిటికల్‌కి పోయినప్పటి నుంచే కోటీశ్వరుడైన. ఇది నాకు బాగా అదృష్టం కలిసొచ్చింది. వినాయక చవితి అప్పుడు లడ్డూ పాట కొంటే లడ్డు ఎలా వస్తే అలా ఆళ్ళు కోటీశ్వరులది. బాలాపూర్ లడ్డు చాలా ఫేమస్ కదా! నాకు ఎలక్షన్ నుంచే కలెక్షన్ స్టార్ట్ అయింది. ఎలక్షన్‌లో పోయినప్పటి నుంచి నేమ్ ఫేమ్ అయింది. సో, అట్లా నాకేంటంటే నేను గెలుస్తానా? గెలవనా? తర్వాత. అందరంటారు. ఇప్పుడు నాకు కామెంట్ చేస్తుంటారు. సార్ మీరందరి భవిష్యత్తు గురించి ఈ రేవంత్ రెడ్డి గెలుస్తాడు, కేసీఆర్ ఓడిపోతారన్నారు. మరి మీరెప్పుడు గెలుస్తారు సార్? నాకేమైనా పార్టీ ఉన్నదా నేను గెలవడానికి? నేను ప్రజల్లో ఎప్పుడు 24 గంటలు 365 తిరుగుతున్నానా? తిరగట్లేదు గదా! నా పనేందో నేను జేసుకుంటున్నా. ఖచ్చితంగా గెలవాలనుకుంటే ఇవన్నీ వదిలేసేసి
జనాల్లోనే తిరగాలి 365 డేస్, అప్పుడు గెలుస్తాడు, ఎవడైనా గెలుస్తాడు. మనం తిరగట్లేదు కదా, మనం తెలియదు కదా. మన ఇంకోటి, ఇప్పుడు బీజేపీ అంటే పువ్వు, పువ్వు గుర్తు, సింపుల్ ఉంటుంది కదా. కాంగ్రెస్ అంటే చేతి గుర్తు, మరి టీడీపీ అంటే సైకిల్ గుర్తు. ఇవి జనాల్లో తెలుసు. కొత్తగా వచ్చే పార్టీలకి అలా గుర్తే తెలియదు, దేనికైనా తెలియదు వాళ్ళకి. సో అందుకోసమే కొందరు గెలిసే వాళ్ళు అంతకుముందు కేసీఆర్ బొమ్మ కాదు కాబట్టి డమ్మీ 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 వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. డమ్మీ అంటే వాడు లీడర్ కాదు, వానికి ఏం క్వాలిఫికేషన్ లేదు. మొన్న ప్రమాణ స్వీకారం మనం చూస్తే ఆమెకు త్రికరణ శుద్ధిగా అనేది కూడా చదువు రాలేదు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అసెంబ్లీలో, త్రికరణ శుద్ధి అని కూడా చదువు రాలే. గట్లాంటి వాళ్ళు మనకు భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అబాజాబాదాబాగాలు డిగ్రీ కూడా పాస్ కాలే. వీళ్ళు మనం పరిపాలిస్తారు. చూసారా ఎంత నాలెడ్జ్ ఉంది మన ప్రజలకి. సమాజం ఎప్పుడు డెవలప్ అవుద్ది? కాదు. సరైన డాక్టర్ లేకపోతే, మంచిగా చదువుకొని వాడు మంచి సర్జన్ కాకపోతే పేషెంట్లకు ఆపరేషన్ చేసి చచ్చిపోతారు. మంచిగా చదివి ఇంజనీరింగ్ మంచి క్వాలిఫైడ్ బెస్ట్ గా క్వాలిఫైడ్ ఇంజనీర్ కాకపోతే ప్రాజెక్టులు కట్టి కూలిపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం అదే కదా, కూలిపోతున్నాయి లేదా? మరి అలాంటిది ఇప్పుడు అన్ని ప్రొఫెషన్ల కన్నా హయ్యెస్ట్ ఆచార్య చాణక్య చెప్తాడు. ఈ అన్ని ప్రొఫెషన్లకైనా ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక జిల్లా, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆ పరిపాలించే రాజకీయ నాయకుడు ఫుల్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. టెక్నాలజీ ప్రకారం అభివృద్ధి అయి ఉండాలి. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు 5వ తరగతి చదివని వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టరా? ఇదేమి? వాళ్ళకు పారాసిటమాల్ టాబ్లెట్ తెలియదు, మలేరియా తెలియదు, గనేరియా తెలియదు, వాళ్ళు హెల్త్ మినిస్టరా? వాళ్ళకి ఐటీ సెక్టార్ గురించి ఏ టు జెడ్ ఏ నాలెడ్జ్ తెలియదు, ఐటీ మినిస్టరా? ఇదేంది నాకు అర్థం కాదు. సో అందుకోసమే క్వాలిటీ ఎడ్యుకేషన్ జరిగి దీనికి అసలు నిజంగా ఒక ఐఏఎస్ అధికారి కావాలంటే ఎన్ని ఎగ్జామ్స్ చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి? ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఇది ఏ దేశమైనా బాగా అభివృద్ధి చెందుతుంది అంటే అక్కడ రాజకీయ నాయకుడు ఫుల్లీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్. కానీ భారతదేశంలో అది లేదు. అది రావాలి, మార్పు రావాలి, ప్రజల్లో రావాలి. దానికి తోడుగా తప్పనిసరిగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 8, 4, 3 ఉంటే తప్పకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. అర్థమైందా? అన్నిటికీ రిటైర్మెంట్ ఉంటుంది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జికి 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటుంది. రాజకీయ నాయకునికి 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా వాడు బెంజ్ కారు ఎక్కలేడు, దిగలేడు, కానీ బెంజ్ కారు నడిపిస్తా అంటాడు. ఆ కారే నడిపేయని వాడు ఈ రోజు అసలు ఆ డోర్ తీసి రావడం కూడా రాదు, కానీ ఆ 4 లక్షల 5 లక్షల మందికి పరిపాలిస్తాడంట. నేను డైరెక్ట్ తెలంగాణలో చెప్పిన, వాని ముడ్డే లేపుకోలేడు కానీ ప్రజలకు ముడ్డి గడుగుతా, మూతి గడుగుతా అని వస్తాడంట. అవసరమా ఇలాంటి రాజకీయ నాయకులు? యూత్ రారు. ఈ యూత్ ఎందుకు రారంటే, అమ్మో ఈ రాజకీయాలు అంటే పెద్ద వ్యాపారము, మనం పెట్టాలి తీయాలి మనం గెలిచేటప్పుడు. సమాజంలో ఇంకోటి, ఈ పేరెంట్స్ కూడా చాలా పెద్ద తప్పు. మావాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అంటాడు కానీ మావాడు ఒక బెస్ట్ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సీఎం కావాలి ఎవడు అన్నాడు. ఎందుకంటే రాజకీయం అంటే బురద. ఏ బురద ఎప్పుడు కట్టుకుంటాం మరి? సో అందుకోసమే ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ట్రైనింగ్ చేస్తూ ఉంటే ట్రైనింగ్ అయిపోతుంది. చూడండి అంతకుముందు లోకేష్ బాబు చూడండి, యువగల పాదయాత్రతో లోకేష్ బాబు చూడండి, మార్పు వచ్చిందా లేదా? రుద్దితే రాయి కూడా రత్నం అవుతుందండి. ట్రైనింగ్ ఇస్తే 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 కూడా మీ దాంట్లో మాట్లాడతలేదా? హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, లక్షలు సంపాదించలేదా, కోట్లు సంపాదించట్లేదా? తెలియదు కదా మీకు, అవగాహన లేదు. అలానే నేను 2 ఇయర్స్ ఢిల్లీలో పొలిటికల్ లీడర్ కాబట్టి అని ట్రైనింగ్ తీసుకున్నాను 2018లోనే. ఊరికే రాలేదు రాజకీయాల్లోకి. కొందరు కామెంట్ చేస్తారు, గురించి మీకెందుకండి రాజకీయాల, మరి నాకు కాకపోతే నేను భారతదేశంలో ఓటలేదా? సో అందుకోసమే నా డేటే కాదు, మీ అందరి డేట్లలో కూడా మీరు రాజకీయ నాయకులు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎంపీలు అయ్యే అవకాశాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ చేసే అవకాశాలు ఉంటాయి. మన నంబర్ ఏందో మనం తెలుసుకోకుండా మనము ప్రయోగాలు చేయకూడదు. తెలుసుకుంటే మనం చేయొచ్చు. సో అందుకోసమే కీలకంగా, ఒకవేళ మీరు మ్యారేజ్ కాలేదు, మీకు అసలు మ్యారేజ్ డేట్ గురించి డొల్లే అవసరం మ్యారేజ్ అయింది, కానీ మీ మ్యారేజ్ డేట్ లో లోపం ఏంటి మీరు గమనించారా చక్కగా? సో అందుకోసమే ఎవరెవరు గమనించారు,
మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ ఫ్రెండ్కి కానీ ఎవరికి మ్యారేజ్ డేట్లు అయితే ఏం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నిమిషం మీతో మాట్లాడిస్తా. ఎందుకంటే నేను చెప్పింది వేదం కాదు కదా! పబ్లిక్ 700,00,00,000, 800,00,00,000 మంది ఉన్నారు. అర్థమైందా? మన గజేంద్ర గారిని అడుగుదాం. మ్యారేజ్ డేట్ ఏమి ఇంపాక్ట్ చేసింది? గజేంద్ర గారు. ఓం గురూజీ. ఓం గురుదేవ్ హ్యాపీ భారత్ చెప్పండి. ఫుల్ డౌన్ ఫాల్ అయింది గురూజీ ఆఫ్టర్ మ్యారేజ్. ఎవరిదండి దాని మ్యారేజ్? తర్వాత నాదే మ్యారేజ్. ఈ 17. డేట్ అండి. 17 17. 17 ఎంత వచ్చింది మొత్తం? మొత్తం 8 మళ్ళీ. అమ్మా చెప్పండి, ఒకసారి డేట్ చెప్పండి, మొత్తం మ్యారేజ్ డేట్. 17/4/2016. 2016. మరి 8 and 7 వచ్చింది. 8 and 3 వచ్చిందిగా. నేను అలా చూసుకో టోటల్ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసి మ్యారేజ్ డేట్ యాడ్ అదే చేసి. అదే. ఓకే 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 రైట్. ఇప్పుడు మొత్తం అయితే 8 వచ్చింది. 11వ తారీఖు అనేది కన్ఫామ్. మరి మ్యారేజ్ ఏంటి రిజల్ట్? కన్ఫర్మ్. ఇద్దరు ఏంటి అమ్మాయిలు. రిజల్ట్ ఏమొచ్చింది? ఎంత ట్రై చేసినా కానీ సక్సెస్ అనేది రాలేదు గురుజీ. ఆ, నాతో అంతేనా? చదువుకున్న వాళ్ళు, నాతో చేసిన వాళ్ళు కానీ చాలా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వెళ్ళారు, బాగా సెటిల్ అయినారు స్టార్టింగ్ ఉమ్, నుండి. ఉమ్, ఉమ్, మళ్ళా ఉమ్. ఇద్దరు అమ్మాయిలు అనేది కన్ఫామ్ గా పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. మీకు ఇద్దరు అమ్మాయిలా? అవును గురూజీ. అయితే ఫస్ట్ నా వీడియో చూసినప్పుడు ఈ మ్యారేజ్ డేట్ల గురించి మీకు ఫస్ట్ తెలిసింది నా వీడియోల ద్వారానేనా? అవును గురూజీ, మీ వీడియోల ద్వారానే. అప్పుడు ఏమనుకున్నారు ఫస్టే? కొంచెం నా వీడియో చూసినప్పుడు కొందరికి బీపీ పెరుగుతుంది, తిట్టుకుంటారు, కింద కామెంట్ చేస్తారు. అప్పుడు మీరు కూడా ఏమైనా అనుకున్నారా? అలా ఏం లేదు. నేను ఫస్ట్ కోరిలేట్ చేసినాను. నాదే కాకుండా ఒక 6-7 మెంబర్స్ ని, 8 ఉమ్, డేట్ ఆఫ్ 8 సిరీస్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళని ఉమ్, వెరిఫై చేశాను. జస్ట్ ఉమ్, నా కోరిలేషన్ లో ఉండే వాళ్ళే ముగ్గురు ఉన్నారు. ఉమ్. ముగ్గురులో ఒకరు డైవర్స్ వెళ్తున్నారు. ఒక డైవర్స్ ఇంకొకరికి అయిపోయింది. వచ్చి ఆ, మగ సంతానం అనేది పుట్టింది. ఒక డైవర్స్ అయిపోయింది. ఒక ఉమ్, అబ్బాయి ఒకనికైతే మగ సంతానం పుట్టింది, కానీ వాళ్ళ ఫ్యామిలీలో పీక్ లో రోజు ఫైటింగ్. ఆ, ఆ అబ్బాయి ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాం అనేది, ఎందుకు ఉమ్, ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాం అనేది ఉంది. ఇంకొకటి ఏమిటంటే మ్యారేజ్ డేనే ఫుల్ ఇద్దరు ఫ్యామిలీ సైడ్ ప్రాబ్లమ్స్, అంటే గొడవల్లాగా. ఆ, అంతవరకు ఉమ్, అంతవరకు బాగా కలిసిమెలిసి ఉన్న రెండు ఫ్యామిలీస్ ఆ ఉమ్, రోజు, అంటే ఏదైతే డేట్ ఫిక్స్ చేసామో ఆ ఉమ్, రోజు టాలెంట్ స్టార్ట్ అయింది గొడవలు ఆ, అనేవి. ఆహా, ఇద్దరు ఫ్యామిలీస్. ఉమ్, కానీ ఆ, నిజంగా చెప్పాలంటే ఆ, ఉమ్, ఇంతవరకు ఆ, కలవలేదు, కానీ స్లోగా ఇప్పుడు జనాలు అనేది దగ్గర అవుతున్నారు. మా ఉమ్, సరౌండింగ్ ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద ఉమ్, ఫ్యామిలీ మాది యాక్చువల్ గా. ఒక ఉమ్, 6-7 అన్నదమ్ములందరూ ఉమ్. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరుగా దగ్గరికి వస్తున్నారు అనమాట. మా చుట్టూ సరౌండింగ్ ఫ్యామిలీ వాళ్ళే వస్తున్నారు. మనమేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదే. జనాలు ఇప్పుడు అనేది మనల్ని మీరు కూడా మీ అట్రాక్ట్ మీ చేస్తున్నారు. మీది ఇప్పుడు మీ మీ మ్యారేజ్ 8 and 3 వచ్చేసి తర్వాత మ్యారేజ్ ఏది తర్వాత ఇబ్బంది పడ్డారు. ఉమ్. మ్యారేజ్ డేట్ 17/3/2016. త్రీయా? అవును గురు. అంటే మార్చి 11వ తారీఖు. అవునవును, మార్చి 17వ తారీఖు. మార్చి 11వ తారీఖు ఏ ఇయర్? 2016. ఇది 8 and 2 వచ్చింది కదా. 8 and 2 వచ్చింది. టోటల్ యాడ్ చేస్తే 8 వస్తుంది గురు. టోటల్ యాడ్ చేస్తే 2 వచ్చింది మరి. 17. ఓకే, ఓకే, ఓకే. ఆ సరే, మొత్తం మీద అయితే దీనివల్ల ఏం జరిగిందంటే ఇది చెప్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అదే జరిగింది అనుకుంటాను మీకు. అవును గురుజీ. అందులో మొబైల్ నంబరు నాది 44 ఉండింది అప్పుడు. 8 ఇయర్స్ 9 ఇయర్స్ వరకు 44 నెంబర్ యూజ్ చేశాను. ఆ వీడియోస్ చూస్ చేసిన తర్వాత మొబైల్ నంబరు నేనే 46 నెంబర్ లో తీసుకున్నాను అనమాట. 46 నెంబర్ ఫ్రీ తీసుకుంటే వీడియోస్. ఎలా ఉంది మరి? ఎలా ఉంది? 46 తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆ, అంతకు ముందు అనేది యాడ్ అయింది. వీడియో చూసిన తర్వాత నేను మైండ్ అనేది ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ కాన్సన్ట్రేషన్ పైన చేస్తా వచ్చాను. గ్రోత్ అయితే ఫైనాన్షియల్ గా ఉంది కంపల్సరీగా. ఓకే.
మొన్న బెస్ట్ మ్యారేజ్ చేసేసుకున్నారు. బెస్ట్ మ్యారేజ్ రిజల్ట్స్ ఇంకా అదే అంటే బెస్ట్ మ్యారేజ్ రిజల్ట్స్ ఫ్యామిలీస్ దగ్గర అవుతున్నాయి అనేది ఆ, ఒకటి. ఆ, మొన్న ఎప్పుడు ఇంకోటి చేసుకున్నారు మీరు? నవంబర్ 1. ఓ, నవంబర్ ఫస్ట్ చేసుకున్నారు. మళ్ళీ న్యూమరాలజీ కోర్స్ కూడా జాయిన్ అయ్యారు. న్యూమరాలజీ కోర్సు నాది, అది పెద్ద స్టోరీ. 1 ఇయర్ గానీ వెయిట్ చేసి ఫైనల్ గా జాయిన్ అయిన గురుజీ. ఆ అంటే 46,000 ఉన్నప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నారు, కానీ నెక్స్ట్ జాయిన్ అయ్యారు కదా 1,12,000 అయి, తర్వాత 1,60,000 ఆ, అయింది. ఇది పెద్ద అది స్టోరీ ఇది. 1,60,000 అరేంజ్ చేసుకునే కొందరికి మళ్ళీ 1,69,000 అయిపోయింది. ఇంక ఇది కాదని చెప్పి మొత్తం ఒకేసారి పే చేసేసి. అంటే బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు 1,60,000 కట్టినారు. ఆ సో ఇవన్నీ మొత్తం మీద అయితే జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఫైనల్ గా ఏమంటున్నానంటే, సరే వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు, నాలాగా అంటే నాకే 5 years వచ్చింది. ఓకేనా? ఇప్పుడు బెస్ట్ ఉమ్, మ్యారేజ్ ఉమ్. చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ వన్ సెంటెన్స్ లో ఏం చెప్పగలుగుతారు? వన్ సెంటెన్స్ లో అయితే ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ ఇన్ లైఫ్ విత్ ఎస్. ఫుల్ఫిల్ ఆఫ్ వెల్త్. వెల్త్ యూ వెరీ కెన్ గుడ్. క్రియేట్ వెల్త్, నాట్ ఒక మనీ, ధైర్యం అయితే వెల్త్ వచ్చిందా? క్రియేషన్. ఒక మైండ్ లో, ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ధైర్యం మాకైతే నెగిటివ్ మ్యారేజ్ చేయడం వెళ్ళిపోయింది. అసలు అంతేగా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆఫీస్ లో ఆ, నేను ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం కానీ, నన్ను జనాలు అట్రాక్ట్ చేసే విధానం కానీ టోటల్లీ చేంజ్ అయిపోయింది గురుజీ. ఎస్. వెరీ గుడ్. వెరీ గుడ్. అది చాలు. ఇప్పుడు నా నా లైఫ్ లో సేమ్ మెల్లిమెల్లిగా గ్రోత్ వచ్చింది, ఒకేసారి రాలే. సో ఏదైనా గ్రాడ్యువల్ గా జరుగుతుంది, కానీ దాని రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఈరోజు 100 దాటిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంకొకటి, 100 దాటిపోవడమే కాదు, ఆల్రెడీ దీనిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన అల్లా పాషా గారిని అడుగుదాం. ఆయన కూడా బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీగా చేసుకున్నాడు. ఏం చెప్తున్నాడు అడుగుదాం. ఆ, చెప్పండి. ఏం మామయ్య బాగున్నారు? ఈ మధ్య కనిపించట్లేదు. నమస్తే స్వామి. ఏమిటి బ్రహ్మాండంగా విశేషాలు? ఉంది స్వామి. బ్రహ్మాండంగా స్వామి దూసుకెళ్తున్నావు ఒకటే- ఏమో. ఏమో అవును ట్రిప్పులు, స్వామి, అవును స్వామి. ఫారెన్ ట్రిప్పులు చేస్తున్నారేమో. స్వామి కరెక్ట్ స్వామి. అమ్మా, చూసారా? ఫారెన్ ట్రిప్ అట. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ సర్రమని వెళ్తాడు బ్యాంకాక్. థ్యాంక్ యూ స్వామి, ఆ, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఆ, మీ పాద స్వామి మీకు చాలా ఎలా ఉంది? బాగుంది. మనం బెస్ట్ మ్యారేజ్ బెస్ట్. తర్వాత చాలా బాగుంది. ఆ మంచి బిజినెస్, మంచి బిజినెస్ కూడా వచ్చింది. మంచి బిజినెస్ ఆన్లైన్ లోనే మీరు కూర్చొని చేస్తున్నాను. డబ్బులు వస్తున్నాయి. ఆ నేను పర్సనల్ కలుస్తాను, మీకు తప్పకుండా అంతే కలుస్తాను. అంతే. ఇప్పుడు ఇప్పుడు మీ ఫస్ట్ మ్యారేజ్ డేట్ ఏముండేది? 15 ఉమ్, అంటే 6/1987. అంటే కాదు, 15వ తారీఖు ఏ నెల? జూన్ జూన్. ఏ ఇయర్? 1987, 1987. 87. అమ్మో, మొత్తం కొడితే 1 వచ్చింది. ఉంది ఉంది మంచిగానే ఉన్నది. ఆ, మ్యారేజ్ లైఫ్ లో మాత్రం బాగానే ఉండింది. ఆ, కానీ ఆ ఆమెకు మాత్రం కొద్దిగా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. ఆ, అవి పైకి వచ్చేసినాము. అది ఉమ్, ఒక రకంగా జరుగుతూ ఉండింది, పెద్దగా లేదు. ఉమ్, కానీ ఉమ్. ఇప్పుడు మ్యారేజ్ డేట్ తర్వాత జీవితం మారిపోయింది. బెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇప్పుడు నేను డేట్ అది చెప్పడం లేదు. 1/11, అవును. ఉమ్, 2023 అంతే. హీరో మహాశివుడు అంతే. పుట్టినరోజు. మీ ఓ, చేతులారా ఆశీర్వాదం రోజు. మీ ఆ, చేతులారా మేడం దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ ఆ, గజేంద్ర గారు మేమందరం ఆ రోజు శుభం ప్యాలెస్ ఆ, లో ఉన్నాము. ఆ, మంచి, చాలా మంచి జరిగింది. నేను సెకండ్ ఉమ్, డే కూడా ఉండి అక్కడ మంచి ఉమ్. శోభనం చేసుకుని వచ్చినాము. సంతోషంగా ఉంది మాకు. వావ్, 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 వావ్. చూసారా ఎంత బాగున్నారు? సూపర్ కోట్, సూపర్. అంటే మీకు బెస్ట్ సూపర్. మ్యారేజ్ చేసిన వాళ్ళు కొంచెం మొహమాట పడుతుంటారు. ఆల్రెడీ నేను మెసేజ్ కూడా చేశాను. ఏదైతే 1/10/19వ తారీఖులో వివాహం చేస్తున్న వాళ్ళు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మ్యారేజ్ అయిపోతుంది. ఈవినింగ్ అవును, ఇంక అక్కడే మీ హనీమూన్. అది అవును, వాళ్ళకి అక్కడే చెప్పండి. ఉన్నాము. అక్కడే ఉన్నాము. వెరీ గుడ్. రూమ్ వేరే బుక్ చేసుకున్నాము. అదే పనిగా ఆ రూమ్ వదిలేసి మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ డే వేరే రూమ్ కు చేంజ్, అదే పనిగా రూమ్ తీసుకొని మేము అన్ని కొత్త బట్టలు తెచ్చుకొని మళ్ళీ ఆ రోజు కూడా మంచి ఎదురుగానే అన్ని తెచ్చుకొని బాగా వెరీ భోజనం గుడ్. చేసి అక్కడ వెరీ గుడ్. ఎంజాయ్ మీరు చేసి అంతా వచ్చినాము. మన్మధులు, మీరంతా మన్మధులు. దా- వెరీ గుడ్. దా- వెరీ గుడ్. వెరీ గుడ్. మాతో వెరీ గుడ్. పాటు మా దాదా మామ. దేవేంద్రలో ఉన్నారు. వెరీ గుడ్. మామయ్య అంటే మామూలు మామయ్య కాదు, ఇంకా సూపర్. థ్యాంక్ యూ జమ్స్ స్వామి. బాండ్. అంతా రైట్. మీ ఆశీర్వాదమే. తప్పకుండా రైట్. వస్తాం స్వామి. థ్యాంక్ యూ రైట్. స్వామి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూశారు కదా. సో అందుకోసమే నేను చెప్పేది ఒకటే అండి.
ఇట్స్ పక్కా ప్రాక్టికల్. పక్కా ప్రాక్టికల్. చాలా మంది మన బెస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను వాళ్ళ గ్రూపులలో కూడా పెట్టాను ఈసారి కూడా. సో 1, 10, 19 తారీఖులలో ఉదయం బ్రహ్మముహూర్తంలో పుస్తలు కట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఆ గోల్డ్‌లో ఏసేసుకోండి చైన్‌లో. తర్వాత మీకు వీలైతే ఫ్లైట్ చాయిసెస్ ఉంటే గోవాకెళ్ళండి, హనీమూన్‌కెళ్ళండి అని కూడా నేను మెసేజ్‌లు పెట్టాను. వాళ్ళు వాళ్ళ సందర్భంలో వాళ్ళు చేసుకున్నారు. ఒకటి నేను ఇది పక్కాగా ప్రాక్టికల్. మనం చేసింది, చెప్పింది 2 ఒకటే. వేరు కాదు. అర్థమైందా? ఇంకా చాలా అనుభవాలున్నాయి. మా శేఖర్ గారు అంటే ఇప్పుడు ముస్లింతో మాట్లాడాను, హిందూతో మాట్లాడాను. మన శేఖర్ బాబుతో మాట్లాడదాం. శేఖర్ బాబు గారు. శేఖర్ బాబు గారు. ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. శేఖర్ బాబు. దాని మీద నొక్కితే వచ్చేస్తది. చెప్పండి. ఓం హ్యాపీ గురుజీ, భారత్. గురుజీ ఓం హ్యాపీ గురుదేవ్. బర్త్ గురుజీ. ఇప్పుడు ఇంతకుముందు మన గజేంద్ర హిందూ, మా మామయ్య గారేమో ముస్లిము, శేఖర్ బాబు గారు క్రిస్టియన్స్. అంటే మన దగ్గర ఎంతమంది ఉన్నారో మీకు తెలియాలి. జనాలకు తెలియదు ఏంటి న్యూమరాలజీ ఏంటి, ఈ లొల్లు ఏంది, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఎలా అవుతున్నారు అని అనుకుంటారు చాలా మంది గురుజీ, ఉన్నారు కదా. ఆ, అగ్నిహోత్రం టైం అయిపోయింది గురుజీ. అయిపోయింది ఏం కాదు. ఇప్పుడు 6:42. మళ్ళీ చేసుకోవచ్చు. 365 రోజులు జరుగుతూనే ఉంటుంది. చెప్పండి మీ సమాచారం ఎలా ఉంది. బాగుంది బాగుంది గురుజీ. ఆ మొన్ననే జరిగింది కదా జనవరి 1 కి. అవునవును గురుజీ. వెరీ గుడ్. ఇప్పుడు ఒకటే, మీరు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్నా, పామిస్ట్రీ నేర్చుకున్నా, మనీ మాస్టర్ చేసుకున్నా, యోగా క్లాసులు నేర్చుకున్నా, దీంట్లో బెస్ట్ మ్యారేజ్ అనేది హైయెస్ట్. అవును అర్థమైందండి. గురుజీ. సో ఎన్నో ఇప్పుడు మీరే చెప్తారు, మన స్టేజ్ మీద కూడా చెప్పారు, నాకు ప్రతి నెల 1,70,000 వస్తాయండి, దాదాపు 2 లక్షలు వస్తాయి, అయినా ఒక సంతోషం లేదు, ఒక సుఖం లేదు అన్నారు. అవునా కదా. అంతే అంతే మీ గురుజీ. మ్యా మీ మ్యారేజ్ డేట్ ఏంటి? మీ మ్యారేజ్ డేట్ 8/2/1996. అమ్మా. ఆ, 8 and 8 కోడి గురుజీ. 8వ తారీఖు 2వ నెల 1900. 96. అమ్మా. 8 అబ్బాబ్బా. and 8 మా గురుజీ. కోడే కదా సూపర్ కోడ్. అదే సంవత్సరం బాబు పుట్టాడు. 8వ నెల 11. అదే ఆ 8వ తారీఖు 11వ నెల 1996. ఆ ఆహా. వాడికి పుట్టంగాల్ని హాస్పిటల్ గురించి 8 and 8 కోడ్లు పుట్టాడు వాడు కూడా. అమ్మో. అదే సంవత్సరం. పుట్టి ఉమ్, పుట్టడం హాస్పిటల్ తీసుకెళ్తున్న 21 days ఉన్నాడు హాస్పిటల్లోనే. అబ్బాయికి ఆ మాటలు రావు గురించి. డెఫ్ అండ్ డెమ్ ఇప్పుడు కూడా. అవునా. ఆహా. ఆ ఆ, చదువుకున్నాడు హైదరాబాద్ లోనే, బీడీఎల్ లో జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. అదే 8వ తారీఖు ఏ నెలలో పుట్టాడు? 11 గురించి అదే సంవత్సరం. 1996. 8 and 8 అవును. కోడ్ గురించి. 8 సూపర్ కోడే. కానీ చూడండి ప్రాబ్లం, నేను ఫిజికల్ ఛాలెంజ్లు పిల్లలు పుడతారని చెప్పాను. 8, 10 అవును. కోడిలుగా నిన్న కూడా చెప్పాను కదా. మా మోక్ష కూచిపూడి మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అని. అంటే నేను అవును. చెప్తున్నప్పుడు ఫస్ట్ నన్ను ఒక ఒక రాక్షసునిగా, ఒక భూతంలాగా, ఒక నెగిటివ్ మెంబర్ గా చూస్తారు. కానీ అవును. స్వయంగా అనుభవించిన గురూజీ కదా, అనుభవించిన వ్యక్తి సబ్జెక్ట్ చెప్తాడు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ అవును. బుకిష్ నాలెడ్జ్. ఇట్ ఈస్ నాట్ ఏ బుకిష్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఏ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. తెలుగులో ఏమంటారంటే కొండంత పాండిత్యం కన్నా గోరంత అనుభవం చాలు. గోరంత అనుభవం కదా నాకు డైవర్స్ వివాహంలో విడాకులు తీసుకోవడం అనేది. సో ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్. అందుకోసం మిమ్మల్ని కూడా అడిగాను. ఎవరిని బాధ పెట్టడానికి కాదు. 8, 10, 26 తారీఖుల్లో మ్యారేజ్ అంటే సునామీ. కొందరు ఏమంటారంటే ఈ వీడియో చూసి మాకేం కాలేదు కదా, మేము కోటీశ్వరులు, మేము బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు బాగుండొచ్చు, రేపు ఫ్యూచర్ ఏంటిది. సో అందుకని ఇప్పుడు మీకు ఒక సంతోషం. ఎందుకంటే ఈ రోజు ఒక నెగిటివ్ డేట్ వెళ్ళిపోయింది అనేది. ఇప్పుడు కోట్లు వచ్చి అవును. పడ్డాయి కాదు, అవును. ఒక నెగిటివ్ డేట్ వెళ్ళిపోయింది. అర్థమైందా. సో ఇప్పుడు హ్యాపీ. సో తర్వాత మీకు ఆ, బాబు తర్వాత మళ్ళీ బాబు పుట్టాడా పాపని? మళ్ళీ బాబు పాప వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు గురుజీ. ఆ మీకు తెలుసు ఫస్ట్ కదా. సం ఫస్ట్ సంతానమే ఇబ్బంది ఉంది. మళ్ళీ పాపకు మొన్న హెల్త్ బాగాలేదు కదా. అదే అదే అవును అవును. ఇవే ఇప్పుడంతా బాగా ఇవే అయిపోతారు. జరుగుతాం. ఇప్పుడంతా బాగా అయిపోతారు. మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అవుతారు. రేపు విజయవాడలో కూడా మీరు సెంటర్ ఓపెన్ చేస్తారు. మీ లక్ష్యాలన్నీ చేస్తాం కూడా త్వరలో, నేనే. అతి త్వరలో ఆ, గురుజీ. అయినా తప్పకుండా. కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది గురుజీ. ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది ఇంకా. మాకైతే స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, మీ చేతుల మీద ఆశీర్వాదం తీసుకున్నాము. ఉమ్, 100% ఉమ్, సక్సెస్ అవుతామని ఉమ్, నమ్మకం ఉంది గురుజీ. ఆల్రెడీ జీవితంలో ఉమ్, సక్సెస్ కాకపోతే అది సరైన ట్రాక్ ఉమ్. లేదు. ఇప్పుడు అవును అవును అవును. మీ ద్వారా మేము మంచి ట్రాక్ ఎక్కాం గురుజీ. ఎస్ ఎస్ ఎస్. ఇంకో విషయం చెప్తా, అంటే నేను ఇది ఓపెన్ హార్టెడ్ తో చెప్తా. చాలా మందికి ఉమ్. నేను తెలుసు, గురూజీ అంటే బాగా డబ్బు మనిషి, ఆయన ఎవరికి హెల్ప్ చేయడు. ఎందుకంటే ఈ విషయం అదేం ఇప్పుడు లేదు. ఎందుకు చెప్తా చెప్తాను. ఒక్క నిమిషం మీరు నేను చెప్తాను.
ఇంతకు ముందు యుఎస్ నుంచి ఒక అమ్మాయి ఉండే, ఆ పేరు చెప్పదలుచుకోలేను. ఆమె పోతూ పోతూ ఏమన్నదంటే సబ్జెక్ట్ అంతా నేర్చుకొని, అసలు గురువు గారు రక్ష పిశాచి, డబ్బులు తప్ప మనుషులకు విలువ ఇవ్వడు అని అన్నది అనమాట. అంటే ఇప్పుడు మీకు అయ్యో తెలుస్తుంది, ఈ రోజు వాళ్ళు నెలకు 2 లక్షలు వచ్చినా బెస్ట్ మ్యారేజ్ కి డబ్బులు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పాపకు హాస్పిటలైజ్ అయినప్పుడు అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇక. అయినా సరే, గురూజీ మీరే మాకు తండ్రి దైవం అన్ని, మా దగ్గర ఏమీ లేవు, మీరే ఏమి చేస్తే చేయండి అన్నారు. అంతే, ఒక మాటకి మీరు రండి చేసేద్దామని చెప్పేసా. ఈసారి బెస్ట్ మ్యాచ్ లో జనవరి 1 లో దాదాపుగా నేను ఎవరి దగ్గర ఆశించకుండా ముగ్గురికి దాదాపుగా ఫ్రీగా చేయాలనుకున్నాను. ఇద్దరికి నేను పుస్తలు ఇచ్చేసాను. ఇదిగో శేఖర్ గారికి నేను అసలు అమౌంట్ కూడా 10,000 తీసుకున్నాను నేను. అసలు 1,60,000 ఫీజు హైయెస్ట్ దీనిది. నిన్న దాన్ని కూడా 51,000. పంపించేసాం గురుజీ మొత్తం డబ్బులు. నిన్న నిన్న నేను చూశాను కదా, నిన్న చూశాను చూసారా. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది వా- గురుజీ, ఇచ్చేసాం, నిన్న పంపించాం. అదే, వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, ఆ స్టేజ్ మీద కూడా అసలు గురువు గారికి 10,000 5,000 ఫీజులు ఇస్తూ ఉంటే మాకు వెంటనే దానికన్నా ఎక్కువ అమౌంట్ వస్తుంది అని వాళ్ళే అంటారు. నేను అర్థం అవును కాదు. అవును, నిజమే గురుజీ. అది వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకో, విజయవాడ నుంచి వెంటనే మార్నింగ్ బయలుదేరి 2 గంటల వరకు ఇక్కడ ఉంటారు. వెంటనే 5,000 10,000 ఇచ్చేస్తారు. అన్న అయిపోయింది గురువు గారు, ఇంకా వాళ్ళకు కాన్ఫిడెంట్, అదొక కాన్ఫిడెంట్. వాళ్ళకి బాధ వస్తే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వెళ్ళరు, వాళ్ళ అత్తమ్మ దగ్గర వెళ్ళరు, నా దగ్గరికి వస్తారు. అంటే అవును ఇట్ గురుజీ. ఈస్ ఏ, వాట్ ఈస్ ద కనెక్షన్? ఇది మనీ మైండెడ్ మైండా? సో అది తప్పు. మీకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు మీకు గుర్తుందో లేదో కానీ, మీకు జీవిత పాఠాలు నేర్పుతున్నారు. నా వయసు చాలా చిన్నది, నా 45 ఇయర్స్ ఓన్లీ. నాకన్నా తోపులు బాపులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది న్యూమరాల్స్ ఉన్నారు. బట్ నాది హ్యూమన్ రిలేషన్ కాదు, నాది డివైన్ రిలేషన్. ఇది గురుజీ శరీర ఇంకొక రిలేషన్ కాదు. ఇంకొక చిన్న ఉమ్, అనుభవం, ఇంకొక అనుభవం చెప్తాను గురుజీ. ఆ, మా మ్యారేజ్ 96 లో అయితే దగ్గర ఉమ్, దగ్గర 2000 పీపుల్ వచ్చారు గురుజీ. ఆ, నేను ఆ రోజుల్లో 96లోనే నేను 18,000 పెట్టి సూట్ కొనుక్కున్నాను విజయవాడ అబ్బా, మనోహర్ లో. అంత గ్రాండ్ గా జరిగింది మ్యారేజ్. దగ్గర దగ్గర ఆ రోజుల్లోనే ఒక 4-5 లక్షలు ఖర్చు అయింది పెళ్లికి. 96లో గురుజీ. ఎస్ ఎస్, నేను అప్పుడు 10th క్లాస్. సూట్ సూట్ కొనుక్కోవడానికి ఒక ఆర్టీసీ, అది మన హైటెక్ బస్సులు కొత్తగా వస్తుంటే విజయవాడ నుంచి తెనాలి వెళ్ళడానికి 5,000 ఇచ్చి వెళ్ళాం ఆ రోజు సూట్ కొనుక్కొని ఆనందంలో. అట్లాంటిది అయినా కానీ మొన్న జరిగిన మ్యారేజ్ లో మాత్రం మీరు రాకముందు నేను అనుకున్నాను, ఏం గురువు గారు అరగంటే వచ్చి వెళ్ళిపోతానన్నారు, ఏంటని మా సంతోషం లేదు గురుజీ. మీరు ఎంటర్ అయ్యారు, నిజంగా ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేసింది. నిజంగా మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఆ రోజు మొత్తం కూడా మ్యారేజ్ అయిపోయే వరకు ఇది ఒక మనం వైఫై ఆన్ చేస్తే సిగ్నల్ ఉంటుంది చూసారా, అట్లా మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు. ఎంత సంతోషంగా ఉన్నా అంటే నిజంగా ఆ ఆ ఆ 3 గంటలు ఇంకా మర్చిపోలేని అనుభూతి గురుజీ. అందుకోసమే కదా అసలు మీకోసము మా గృహ ప్రవేశం కూడా బ్రహ్మముహూర్తంలో చేయలేదు. అవును మా అవును గృహ గురుజీ. ప్రవేశం కూడా మేము 7:30కు 12 గంటలు చేసాము, లేట్ అయినా. మీ 20 మంది కోసం నేను అక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను. మా ఎస్. మా కోసం మీరు గృహప్రవేశం కూడా వదులుకొని వచ్చి అయిపోయే వరకు ఉండి మీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. ఎస్. ఆశీర్వచనం చాలా హ్యాపీగా జరిగింది గురించి. మాకైతే ఇప్పుడు ఎస్. కూడా అసలు ఇంకా ఆ సంతోషం హృదయంలో అలా ఉండిపోయింది. వెళ్ళిపోతుంది ఎప్పటికీ. ఎస్, ఎవర్ గ్రీన్. ఇది ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అంటే మా గురువు గారు నాకు నేర్పించారు మరుమాంగళ ధారణ. కానీ నేను ఇది మరుమాంగళ ధారణ అని చెప్పుకోవట్లేదు, ఎందుకంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, చాలా మంది ఇది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే, నిన్న జరిగిన జనవరి 1 లో ఆల్రెడీ ఫ్రెష్ వాళ్ళు కూడా, అంటే మొదటిసారి మ్యారేజ్ వాళ్ళు కూడా చేసుకున్నారు దాంట్లో. దాంట్లో అవును గురుజీ. మీకు బిగ్ బాస్ లో శోభా శెట్టి వాళ్ళ ఫ్రెండ్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఫ్రెష్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు. ఓకే ఓకే ముందే గురుజీ. కూర్చున్నారు, ముందే కూర్చున్నారుగా వాళ్ళు, ముందు లైన్ లో. సో అట్లా ఈ రోజు రాబోయే రోజుల్లో కూడా ఈ బెస్ట్ మ్యారేజ్ అనేది ఆ, వివాహంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రెష్ గా, అందరికి చెప్దాం అంటే అనుకుంటున్నాం గురుజీ, ఉమ్, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు కొత్తగా పెళ్లి వాళ్ళు కూడా మా గురుజీ ఆధ్వర్యంలో పెళ్లిళ్ళు చేయాలి. మా పిల్లలందరికి కూడా మీరే గురుజీ సూపర్ కోడ్లు అంతే చేయడం. అంతే అంతే అంతే. 1 ఇక and 1 నెక్స్ట్ కోడ్లు. నెక్స్ట్ టైం కూడా అంటే కొంచెం కొంచెం త్వరలోనే ఒక ఫాస్టర్ ని, ముస్లిం నుంచి ఒక మత పెద్దని, వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఈ 3 గంటల అవును మ్యారేజ్లలో 3 గంటల మ్యారేజ్లలో హిందూ పూజారి ఉంటాడు, ముస్లిం మత పెద్ద ఉంటాడు, తర్వాత ఫాదర్ ఉంటాడు, చర్చ్ ఫాదర్ ఉంటాడు. ఇంక 3 రిలీజియన్స్ కదా వరల్డ్ వైడ్ గా ఉండేది. సో అంతే అందుకోసమే అంతే. మనం అది ప్లాన్ చేస్తాం చక్కగా. అంటే ఈ నా నా ఉద్దేశం ఏంటంటే, ఏ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భార్యతో కానీ భర్తతో కానీ ఫైనాన్షియల్ కానీ ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బంది జరగకూడదు.
వివాహం అనేది వివాహ వైభవం. వైభవం అంటే చాలా పెద్దది. అది ఎప్పటికి ఉండాలి కానీ వివాహం తర్వాత ఇన్ని సునామీలు, భూకంపాలు, ఎంతో ప్రేమగా ప్రేమించుకున్న ప్రేమికులు కూడా లవ్ మ్యారేజెస్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి. కానీ ఈ రెండు మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినప్పుడే ఈ బెస్ట్ మ్యారేజ్ వస్తుంది. ఈ రెండు మ్యారేజ్లు ఫెయిల్ అయినప్పుడే ఈ బెస్ట్ మ్యారేజ్ వస్తుంది. సో అందుకోసమే చాలా ఇంకా రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ భారతదేశంలో కాదు, ఇంకా నా పాస్పోర్ట్ అనేది రెన్యువల్ చేయాలి. ఆల్రెడీ అయిపోయింది 10 ఏళ్ళు. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కింది కానీ నేను విదేశాలు ఏం చేయలేను. రాబోయే రోజుల్లో మేము కొంచెం ఇప్పుడు గృహప్రవేశం చేసాం కానీ ఈ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. షిఫ్ట్ అయిన తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ చేసేసి ఇంకా విదేశాలు వెళ్ళి అక్కడ కూడా బెస్ట్ మ్యారేజ్ చేయాలి. అక్కడ కూడా న్యూమరాలజీ క్లాసులు చేయాలి. మొత్తం ప్రపంచం చుట్టాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే ప్రకటించింది దానికోసం. సో అందుకోసం యాత్రా ఫర్ భారత్ కాదు, యాత్రా ఫర్ ప్రపంచమే. అది చేస్తాం. ఆలోపు మీరందరూ కూడా బాగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నా యొక్క విద్యార్థులు, అంటే నా విద్యార్థులు అంటే నా నా మాటకు గౌరవించి నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించే వ్యక్తులే నా శిష్యులు తప్ప ఏదో 10 రోజులు నేర్చుకొని ఈయనేంది చెప్పేది ఏంది, ఆ మనం ఎప్పుడు వచ్చినాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా, నాకే బుల్లెట్ దిగిందా లేదా అనే వ్యక్తులు నాకు శిష్యులు ఎట్లా అవుతారండి? నాకే బుల్లెట్ దించే వాళ్ళు. అది కాదు. ఈ అహంకారంతో వచ్చే శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధి సాధించరు. ఇప్పుడు ఏదో లక్షల కోట్లు సంపాదించవచ్చు కానీ గురు పరంపరని నిలుపుకొని రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఏదైతే ఈ గురు పరంపరని మనం గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తామో అది భారతీయ సనాతన ధర్మమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకు వివాహ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వివాహ వ్యవస్థలో ఈ సూపర్ కోడ్ అనేది ఒక దివ్యామృతం. దివ్యామృతం. దీన్ని బాగా పట్టుకొని దాన్ని బెస్ట్ మ్యారేజ్లకి కాదు, గృహప్రవేశాలకి, వెహికల్స్లకి, కంపెనీ స్టార్టింగ్లకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అనేది అంటే మీరు 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించే సంపాదన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏం చెప్పను. మా ఫ్యామిలీలో కావచ్చు, మా వంశంలో కావచ్చు 30-40 సంవత్సరాలు సంపాదించే డబ్బు అంతా కూడా నేను 3 సంవత్సరాలు సంపాదించాను. ఇప్పుడు మా అన్నయ్యలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరూ ఏమనుకున్నారు తెలుసా? వీడు అసలు చదవలేడు, వీడు డిగ్రీలే పాస్ కాలేడు, వీళ్ళకి పీజీలు లేవు, పిహెచ్డీలు లేవు. మేము 40-50 సంవత్సరాలు డాక్టర్ ఫీల్డ్ లో ఉండి కూడా ఆ అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి, సింగపూర్ వెళ్ళి ఇన్ని సంపాదించి కూడా 30 సంవత్సరాలు పట్టింది మాకు ఈ 2-3 కోట్లు సంపాదించడానికి. వీడు 2 నెలల్లోనే, 1 నెలలోనే 2 కోట్లు 3 కోట్లు సంపాదిస్తుంటే ఇదేమి నాలెడ్జ్, ఇదేమి గ్రోత్, ఇదేమిటి అని అంటున్నారు. వాళ్ళకు నాకు తేడా ఏముంది తెలుసా? నా మ్యారేజ్ సూపర్ కోడ్ లో జరిగింది. నేను పద్ధతులు పాటించాను, బలమైన సంకల్పంతో దూసుకెళ్ళాను. ఇక్కడ సంపాదనకి మేము అడిగాం చదువు. గురించి ఆ, మొన్న అమ్మగారిని అడిగాం. మా ఉమ్, గురువు గారు ఇంతటి వాడవుతారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అమ్మ అంటే ఆమె ఉమ్. నవ్వుతుంది గురించి. లేదు లేదు, నేనేం అనుకోలేదు. అనుకోలేదండి. ఆమె డైరెక్ట్ మా అమ్మకి కల్మషం లేదు, అబద్ధం ఆడదు. ఆమె అవును, నన్ను పెంచిన అమ్మ అనుకున్నదండి. నన్ను అవును, పెంచిన అమ్మ ప్రతిరోజు కోటీశ్వరుడు అయిపోతాడు, గొప్పవాడు అవుతాడు ప్రతిరోజు దీవించింది. నిజంగా ఆమె మరణించిన తర్వాత ఫాస్ట్ గా కోటీశ్వరుడు అయ్యాను. మా సొంత ఆమె అమ్మ దర్శనం కూడా అయితే బాగుండేది గురించి. లేదు ఇక అయిపోయింది. ఇంకా ఆమె అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పటికి కూడా. ఇక ఆమె మాటలే కదా నేను మాట్లాడేది అంతా కూడా ఆమె అవును, నేర్పింది. అయితే నన్ను కన్న తల్లి ఏమన్నదంటే నువ్వు బతుకు బట్టగట్టి నువ్వు జీవిస్తే చాలు, ఫిజికల్లీ ఛాలెంజ్ కదా అని అనుకుంది. మొన్న ఉమ్, కూడా అడిగాను కదా. అయితే మొన్న లక్ష్మీహారం వేసినప్పుడు అన్నది, అమ్మ ఇప్పుడు ఆనందంగా ఉందా అని అంటే, నేను కోటేశ్వరుని అవుతా అవుతా అనుకున్నా ఇప్పుడు అన్నది. అంటే ప్రాక్టికల్ గా చూసింది కాబట్టి. కానీ నిజంగా ఆమె మనసులో ఫస్ట్ నుంచి నేను అభివృద్ధి చెందుతాను, నేను కోటేశ్వరుడు అవుతాను, నేను ఏ రోజు లేదు అసలు. కానీ ఇది సత్యం జరిగింది కదా. అందుకోసమే నేను ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ మా అమ్మ చేతిలో పెట్టే కాళ్ళు మొక్కా. ఈరోజు నేను చెప్తున్న సత్యం. ఈరోజు నా ఎదుగుదల మా కుటుంబంలో మా అమ్మకు, మా పెద్దన్నకు తప్ప నా ఎదుగుదల ఎవ్వరికీ ఆనందం లేదు. తెలుసా నీకు విషయం? అందుకోసమే నా గృహప్రవేశానికి నా పెద్దన్న, మా అమ్మ తప్ప ఎవ్వరూ రాలేదు. చూసారా? ఒక ధనవంతుడు సన్మార్గంలో అభివృద్ధి చెందితే స్వంత అన్నదమ్ములే ఇష్టపడే రోజులు ఇవి. అంతే అర్థమైందా? గురించి. కానీ మా శ్రీమతి అందరి కోసం 10,000 పట్టు చీరలు, 10,000 రూపాయలు ఆడ పెట్టింది అన్ని వస్తే ఇద్దామని. కానీ ఎవ్వరు రాలేరు. ఇప్పుడు నాకు అర్థమైంది. డబ్బు లేనప్పుడు ఒకలాగా చూశారు, డబ్బు ఉన్నప్పుడు ఒకలా చూస్తుంది సమాజం. అందుకోసం నాకు సమాజం అంటేనే ప్రేమ, నా కుటుంబ సభ్యుల కన్నా.
ఈ రోజు నేను డబ్బు సంపాదించి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయికి 1,30,000 బైక్ కొనిచ్చాను, కానీ నా చెల్లి అడిగినా నా తమ్ముడు అడిగినా ఎవరైనా నేను నా కుటుంబానికి ఏమి ఇయ్యలే. ఈ రోజు మొన్న మా అమ్మ ఒక ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి గోల్డ్ కొనిచ్చాను, కానీ సమాజం డబ్బు సమాజానికి ఇవ్వాలనే చూస్తాను తప్ప మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని ఏ రోజు నేను చూడలేను. అర్థమైందా? సో అందువల్ల నాకు అర్థమైపోయింది, సబ్జెక్టే మొత్తం అర్థమైపోయింది. గురుజీ సమాజం నుంచి చెప్పండి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు గురుజీ? మేము చాలా మంది గురువులు చూసాం, చాలా మంది ఆ స్వామీజీలు చూసాం, కానీ మేము కూడా నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో ఉన్న ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసాం గురుజీ. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిజం చెప్పి ఒక్క మాట కూడా అబద్ధం ఆడకుండా ఇంత స్వచ్ఛంగా ఉండేది మాత్రం మీరే గురుజీ. ఇంకా ఎందుకంటే అంటే మేము చూసాం, స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పటికి కూడా. ఎందుకంటే నేను అంతే చిన్నపిల్లలాగా ఏడుస్తాను, నవ్వుతాను, బాధపడతాను, అన్ని ఎమోషనల్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే నేను 5 మేము నంబర్ కదా, అన్ని నంబర్లు నాలో ఉన్నాయి. నేను అన్ని నంబర్లలో ఉంటాను నేను, అంతే. అందుకే ఇక్కడ మా అతిశక్తి ఏం కాదు. ఫ్యామిలీ మీకు అభిమానులకు మారిపోయాము. మొబైల్ నెంబర్ థ్యాంక్ యూ. చేంజ్ చేసుకున్నాం, బెస్ట్ మ్యారేజ్ చేసాం. నిత్యాగ్నిహోత్రం గురించి చూడండి, ప్రతి రోజు నాన్ వెజ్ మానేసాము, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాము. వెరీ గుడ్. బెల్ కూడా కొట్టింది నిత్యాగ్రహం. రైట్. నేను చెప్పేది మీ అందరికి, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికి నేను చెప్పేది ఒకటే, మీరు మీ రిలీజియన్ ని తప్పకుండా పాటించండి. నేను మతాలను మార్చడానికి అయితే రాలేదు, నేను మతాలను మార్చడానికి మాత్రం రాలేను. మీ మీ మనసులో ఉన్న నెగిటివిటీ, మానవత్వాన్ని యాక్టివేషన్ చేయడానికి వచ్చా. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అమెరికాలో ఉంటారా, లండన్ లో ఉంటారా, ఈవెన్ పాకిస్తాన్ లో ఉంటారా, నీ దగ్గర మానవత్వం ఉందంటే గురువు నీ దగ్గరకు వస్తాడు, నీకు ఎంకరేజ్మెంట్ చేస్తాడు తప్పకుండా. ఎస్, ఇక్కడ ఏజ్ తో లిమిట్ లేదు, క్యాస్ట్ తో లిమిట్ లేదు, పురుషులు స్త్రీలు జెండర్ తో కూడా సంబంధమే లేదు. ఇస్ యాక్టివేషన్. న్యూమరాలజీ ఇస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఎప్పుడే అనుకున్నాను. సో నేను చాలా బాధపడ్డానండి. ఇంత గొప్ప విజయాలు సాధించిన తర్వాత ఈరోజు మా ఇంట్లో వాళ్ళు ఇంత చులకనగా చూస్తున్నారు అనే విషయం ఇప్పటికీ నన్ను బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు 3 రోజులు మాతాజీ అసలు నిద్రాహారాలు మానేసి అందరి కోసం బట్టలు తెచ్చి, నేను అది సడన్ డిసైడ్ చేశాం. గృహప్రవేశం కూడా చిన్నగా చేస్తాంలే అనుకున్నాం, కానీ బ్రహ్మాండంగా చేశాం. మీకు వీడియో కూడా పెట్టాం కదండి, వీడియో కూడా యజ్ఞం చేయించాము, సత్యనారాయణ వ్రతం చేయించాము. ఎంతమంది, అసలు 100 మంది కాదు, 1000 మంది వస్తే 1000 మంది కూడా ఫుడ్ అరేంజ్ చేయడానికి నేను అలా చెప్పాను. ఎంతమంది వచ్చినా ఎవరు మాట్లాడద్దండి, వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయండి శుభం ప్యాలెస్ లో అంటే నేను పెట్టించాము. సో అందుకోసం దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కాబట్టి నేను అందరికి అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రపంచమే మీ కుటుంబం, ప్రపంచంలో అందరు మీ కుటుంబ సభ్యులు, అందరు మీ అభిమానుల గురించి. ఇంకా వాళ్ళు ఏముంది గురుజీ. థ్యాంక్ యూ. వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు మారుతారు. ఇప్పుడు మారకపోతే ఈ వీడియో చూసన్నా మారుతారు, ఈ వీడియో మారుతారు. అమ్మగారితో చెప్పావు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు చూడండి మా గురుజీ అంటే ఆమె నవ్వుతున్నారు గురుజీ. యా, థ్యాంక్ యూ. అగ్నిహోత్రం తర్వాత మళ్ళీ నేను క్లాస్ టైం పెడతాను, మీరు అటెండ్ కండి. ఇంకా మ్యారేజ్ డేట్ల గురించి ఉన్నాయి చాలా, అవి తెలుసుకుందాం. వివాహం అనేది వైభవంగా ఉండాలి, లైఫ్ రిచ్ గా ఉండాలి. రిచ్ అంటే డబ్బు ఒకటే కాదు, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అన్ని ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.